మెదక్ జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాల కొరత, అపరిశుభ్రత, త్రాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు ఆరోపించారు. శనివారం సిపిఎం జిల్లా కమిటీ ప్రతినిధి బృందంతో కలిసి ఆసుపత్రిని సందర్శించి రోగులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, సహాయకులకు వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుతురు వంటి కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాములు, తేళ్లు వార్డులోకి వస్తున్నాయని, ల్యాబ్ రిపోర్టులు ఆలస్యంగా రావడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య, జిల్లా కార్యదర్శి కె నరసమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం, కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్, పార్టీ నాయకులు షౌకత్, సావిత్రి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కలగజేసుకోవాలి. ఇవాళ మాటలు చెప్పడం కాదు, మాది గొప్ప ప్రభుత్వం, మేము బాగా పరిపాలన చేస్తున్నాం అన్నారు. ఆ చెప్పే వాళ్ళని మెదక్ ఆసుపత్రికి తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లుందో ఇవాళ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కారం చేయాలని మేము సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోవట్లేదు, కనీసపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. రెండోది, వాళ్ళ పేషెంట్ల కోసం వచ్చేటువంటి అటెండెంట్లు, ముఖ్యంగా ప్రసూతి కోసం మహిళలు వస్తున్నారు ఇక్కడికి. మరి ప్రసూతి కోసం వచ్చేటువంటి మహిళలకు తోడుగా మరి అటెండెంట్ ఉండడం అనేటువంటిది అత్యవసరమైన పరిస్థితి. ఈరోజు ఇక్కడ పరిస్థితి కనుక చూస్తే అన్ని మూటలు తెచ్చి సంచులు ఇక్కడ పెట్టుకొని ఇగో ఈ ఆరు బయట జనం ఉండాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళకు మంచినీళ్ళు లేవు, అట్లాగే వీళ్ళకి మూత్రశాలలు లేవు. ఇక్కడ స్నానాల గది అని ఉంది, అది స్నానాల గది కాదు. అసలు అట్లాంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుచేటి ప్రభుత్వానికి. అట్లాగే అక్కడ ఒక షెడ్ కట్టారు, గాలికి రేకులు లేచిపోయినాయి. ఆ రేకులు వేపించేసి కనీసం ఆ షెడ్డులో మరమ్మతులు చేస్తే ఈ పేదవాళ్ళందరూ కూడా రాత్రిపూట అక్కడ ఉండేటువంటి విశ్రాంతి తీసుకొని అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈ మాత్రం కూడా లేకుండా ఈరోజు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తూ ఉన్నాం. అవన్నీ ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చేటువంటి విరాళాలతో ఇవాళ పన్నుల ద్వారా ఈ రకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.